ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు వర్షం కారణంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అటు రాజధాని అమరావతిలో సైతం వడగళ్ల వాన కురుస్తోంది. విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరం వంటి ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షంతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఏపీలో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. కొన్ని రోజులుగా చూసాం మనం, ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఒక్కసారిగా కూడా ఈ వర్షం రావడంతో కూడా కాస్త ప్రజలు ఉపశమనం పొందినట్టుగా తెలుస్తోంది. ఈ వర్షంతో పాటు గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఉదయం నుండి విపరీతమైన ఎండతో కొంత ఉపశమనం దొరికిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వడగళ్ల వానతో పాటు ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఓ పక్కన ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, ఇబ్రహీంపట్నంతో పాటు విజయవాడ ప్రాంతాల్లో సరౌండింగ్ లో కూడా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వడగళ్ల వాన కూడా పడిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్ది చోట్ల వడగళ్ల వాన కూడా పడిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన కృష్ణా జిల్లాలో గన్నవరం, అదేవిధంగా పామర, పెనమలూరు నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడుతున్న పరిస్థితి. పామర నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో భారీగా వడగళ్ల వాన పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మరో పక్కన ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గాలి 50 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల దగ్గర కానీ అదేవిధంగా విద్యుత్ స్తంభాల దగ్గర కానీ హోర్డింగ్ల దగ్గర కానీ ఉండకూడదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో 3 గంటల సేపు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ కోరిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్. ఏపీలో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఒక్కసారిగా కూడా వర్షం పడడంతో కూడా వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నట్టయింది. సో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ గాలులు వేస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మనం చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా ఒక్కసారిగా కూడా సాయంత్రం అయ్యేటప్పుడు ఉదయం వరకు ఒక రకమైన వాతావరణం ఉంది. సాయంత్రం వచ్చేటప్పటికి వాతావరణం మొత్తంగా కూల్ అయిపోయింది. రెండో వైపు కూడా హోర్డింగ్స్ అన్నీ కూడా రైట్ సైడ్ బాక్స్లో చూసుకుంటే హోర్డింగ్స్ అన్నీ కూడా ఈదురుగాలతో అక్కడ కాస్త చిరిగిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఈదురుగాలు ఎంత బలంగా వీస్తున్నాయనేది. సో చూడాలి అంటే ఇప్పటికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా హెచ్చరిస్తోంది. ఇది కాస్త ఉపశమనం అనే చెప్పుకోవాలి ఏపీ ప్రజలకి. ఇక నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో మన స్క్రీన్లో చూపించిన విధంగా కూడా అక్కడ ఈదురుగాలతో పాటు వర్షం కూడా కురుస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం.